హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. అండ్ మీకు ఏపీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. 9th 2 PM నుంచి 16th వరకు దీని అప్లికేషన్ అయితే కొనసాగుతుంది. ఓసీ బీసీకి 2950 అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ 2360 అండ్ మళ్ళీ కూడా ఇది లేట్ ఫీజుతో కూడా కట్టవచ్చు. 19th నాడు ఓపెన్ అవుతుంది. మళ్ళీ లేట్ ఫీజుతో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు దాదాపు 20,000 పైన ఇది లేట్ ఫీజుతో మళ్ళీ కట్టొచ్చు. మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంత దూరం ఎవరు తెచ్చుకోరనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే ఇది ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మనం. అండ్ ఈసారి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురించి మీరు చాలా ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు. కానీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లనైతే కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను తీసేయడం లేదు. అండ్ లోకల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్ నుంచి 4 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోకల్, ఇంటర్ నుంచి వెనక్కి 4 ఇయర్స్ ఉన్న వాళ్ళకి లోకల్, కన్సెక్యూటివ్‌గా 4 ఇయర్స్ చదివిన వాళ్ళకి లోకల్ ఇచ్చారు. అండ్ నీట్ ఇవన్నీ సర్టిఫికేట్స్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, రివర్స్ ర్యాంక్ కార్డ్ అండ్ బర్త్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం ఆల్రెడీ వీడియోస్‌లో చాలా సార్లు చెప్పుకున్నాం. అవే సర్టిఫికేట్స్ ఆల్మోస్ట్ కొత్తగా మళ్ళీ ఏం సర్టిఫికేట్స్ అయితే లేవు. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో ఉన్న తెలంగాణ సీట్స్ 36% ఏపీకి కాబోతున్నాయి. అండ్ అన్‌రిజర్వ్డ్ ఇప్పుడు ఉండేది మాత్రం ఏపీలో ఏయూ, ఎస్‌వి వాళ్ళకి మధ్యనే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అయితే కొనసాగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ వెబ్‌సైట్‌లో మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 16th వరకు కొనసాగుతుంది. అండ్ ఇదైతే కంప్లీట్‌గా స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్. ఇంకొక లేటెస్ట్ వీడియోతో డీటెయిల్ ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుస్తాను.